నమస్తే, వెల్కమ్ టు లైవ్ రిపోర్ట్. నేను షీలా. తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు లైన్ క్లియర్ అయింది. సెప్టెంబర్ 30 లోపు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై విచారణ చేపట్టిన హైకోర్టు 90 రోజుల్లో ఎన్నికలు పూర్తి చేయాలని ప్రభుత్వానికి తెలిపింది. దీంతో తెలంగాణలో త్వరలోనే స్థానిక సంస్థల నగారా మోగనుంది. హైకోర్టు తీర్పుతో ప్రధాన పార్టీలన్నీ ఎన్నికలకు సిద్ధమవుతున్నాయి. అయితే సర్పంచ్, ఎంపీటీసీ ఎన్నికల్లో ఏది ముందు జరగనుంది, రెండు ఎన్నికల మధ్య గ్యాప్ ఎన్ని రోజులు అనే దానిపై చర్చ జరుగుతోంది. తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు లైన్ క్లియర్ అయింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం అందించడానికి మా రీజనల్ కోఆర్డినేటర్ అశోక్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. అశోక్, చెప్పండి అప్డేట్స్. తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు లైన్ క్లియర్ అయింది. సెప్టెంబర్ 30 లోపు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై విచారణ చేపట్టిన హైకోర్టు 90 రోజుల్లో ఎన్నికలు పూర్తి చేయాలని ప్రభుత్వానికి తెలిపింది. దీంతో తెలంగాణలో త్వరలోనే స్థానిక సంస్థల నగారా మోగనుంది. హైకోర్టు తీర్పుతో ప్రధాన పార్టీలన్నీ ఎన్నికలకు సిద్ధమవుతున్నాయి. అయితే సర్పంచ్, ఎంపీటీసీ ఎన్నికల్లో ఏది ముందు జరగనుంది, రెండు ఎన్నికల మధ్య గ్యాప్ ఎన్ని రోజులు అనే దానిపై చర్చ జరుగుతోంది. తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు లైన్ క్లియర్ అయింది. ఇదే అంశానికి సంబంధించి తాజా సమాచారం అందించడానికి మా రీజనల్ కోఆర్డినేటర్ అశోక్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. అశోక్, శీల, మనం చూస్తున్నాం ఏదైతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని చెప్పేసి హైకోర్టు తీర్పు ఇచ్చినటువంటి నేపథ్యంలో దీనికి సంబంధించి అప్పుడే ప్రభుత్వం నుంచి కూడా హడావిడి మొదలైందని చెప్పుకోవచ్చు. ప్రభుత్వం నుంచి గత వారం 10 రోజులు చూస్తుంటే దీనిపై ఎక్సర్సైజ్ చేస్తుంది. మరోవైపు ఎన్నికల సంఘం కూడా ఎన్నికలు నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నట్టుగా తెలిపింది. మనం చూస్తున్నాం ప్రధానంగా స్థానిక సంస్థల ఎన్నికల సంబంధించి ప్రధాన ఇష్యూ ఏంటంటే బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలన్నటువంటి డిమాండ్ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోను లో కూడా పెట్టింది. కామారెడ్డి డిక్లరేషన్ చేసింది. దీనికి తగ్గట్టుగానే సర్వే నిర్వహించి దీనికి సంబంధించి ప్రభుత్వం చట్టం చేసి కేంద్రానికి పంపించింది, బిల్ చేసి. ఈ నేపథ్యంలో చట్టబద్ధత కోసం వెయిట్ చేస్తుంది. అయితే 42% రిజర్వేషన్ సంబంధించి ఇంకా ఎటువంటి క్లారిటీ కేంద్రం నుంచి రానటువంటి సందర్భం నేపథ్యంలో రాష్ట్రంలో ఎన్నికలు నిర్వహించాలంటే 50% మించి స్థానిక సంస్థలు రిజర్వేషన్ పెరగొద్దనేది సుప్రీంకోర్టు చెప్తుంది. సో ఈ నేపథ్యంలో 50% మించకుండా ఎన్నికలు నిర్వహించాలంటే ప్రభుత్వ పరంగా చూసినట్టయితే ఏదైతే 50% లోపు అంటే దాదాపు 21.5 మేర బీసీలకు రిజర్వేషన్లు, అలాగే ఎస్సీలకు 19%, ఎస్టీలకు 8%. సో ఓవరాల్ గా 50% లోపు రిజర్వేషన్లను ఆయా మండలాల వారీగా, జిల్లా వారీగా కేటాయించిన తర్వాత ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం ప్లాన్ చేస్తుంది. అయితే 42% రిజర్వేషన్ సంబంధించినట్లయితే పార్టీ పరంగా ఏదైతే జనరల్ సీట్ లో వచ్చినటువంటి ప్రాంతాలకు సంబంధించి పార్టీ పరంగా రిజర్వేషన్ ఇచ్చేటువంటి అవకాశం నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా భావిస్తుంది. సో ఇప్పటికే మనం గత 2-3 నెలల క్రితమే చూసినాం స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతాయని చెప్పేసి ఒక ప్రధానమైనటువంటి చర్చ జరిగిన నేపథ్యంలో అప్పటి నుంచి కూడా మండల, డివిజన్, జిల్లా, రాష్ట్ర స్థాయిలో కూడా ఇప్పటికే ఒక దఫా శిక్షణ కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఇప్పుడు దీనికి సంబంధించి కూడా బ్యాలెట్ కూడా దాదాపు పూర్తయినట్టుగా సమాచారం ఉంది. అయితే ప్రభుత్వం నుంచి ఈ వారంలో కీలకమైన నిర్ణయం తీసుకుంటే రిజర్వేషన్లకు సంబంధించి జూలై మొదటి వారంలో నోటిఫికేషన్ ఇచ్చి ఆ తర్వాత 20 రోజులు సమయం తీసుకున్నారు. అంటే జూలై చివరి వారం నుంచి మొదలు పెట్టుకుంటే 2-3 దఫాల్లో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి నిర్వహించే అవకాశం ఉంది. అయితే కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా ప్రస్తుతం ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి ఏదైతే సన్నబియ్యం కావచ్చు, ఇందిరమ్మ ఇల్లు కావచ్చు, రైతు భరోసా కావచ్చు, ఉచిత విద్యుత్ కావచ్చు, అలాగే మహిళలకు సంబంధించిన రవాణా సదుపాయం విషయంలో కూడా పాజిటివ్ వేవ్ కనిపిస్తుంది అన్నటువంటి నేపథ్యంలో కొంతగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ నిర్వహించాలని చెప్పేసి మెజారిటీ సెక్షన్ నుంచి కూడా కాంగ్రెస్ పార్టీలో వినిపించింది. సో సొంతగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ నిర్వహించి ఆ తర్వాత సర్పంచ్ ఎన్నికలు, అంటే ఇవి 2 దఫాలు కావచ్చు, మళ్ళీ సర్పంచ్ ఎన్నికలు కూడా 2 దఫాలు నిర్వహించేందుకు కూడా ప్రభుత్వం ప్లాన్ చేస్తూనే ఉంది. దానికి సంబంధించిన షెడ్యూల్ కనుక ఏదైతే ప్రకటిస్తే వెంటనే ఎన్నికల సంఘానికి రిజర్వేషన్ కనుక ఇచ్చినట్లయితే నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. సో జూలై మొదటి వారం నుంచి మొదలు పెట్టుకుంటే ఆగస్టు వరకు కూడా, సెప్టెంబర్ మొదటి వారం కూడా మనం చూస్తున్నాం. సెప్టెంబర్ లో ఏదైతే వినాయక చవితి, ఆ తర్వాత దసరా ఉత్సవాలు నెక్స్ట్ వెంటనే ఉంటాయి కనుక సెప్టెంబర్ 30 లోపే ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు చెప్పినటువంటి సందర్భంలో జూలై మిడిల్ నుంచి కూడా ఆగస్టు చివరి వరకు కూడా ఎన్నికలు నిర్వహించేటువంటి అవకాశం కనిపిస్తుంది.
మనం చూస్తున్నాం. ప్రభుత్వం చాలా స్పష్టంగా చెప్తూ వస్తుంది, ఏదైతే రిజర్వేషన్ అమలు కోసం తాము కట్టుబడి ఉన్నాం, కానీ కేంద్ర పరిధిలో ఉంది కనుక ప్రభుత్వ పార్టీ పరంగా ఇస్తామని. అయితే ఇవాళ నోటిఫికేషన్ సంబంధించి ఏదైతే మనం హైకోర్టు చెప్పినటువంటి సందర్భంలో అటు బీఆర్ఎస్ పార్టీ నుంచి కానీ జాగ్ నుంచి కానీ కొన్ని డిమాండ్లు వచ్చి 42% రిజర్వేషన్ ఖచ్చితంగా ఇవ్వాలని డిమాండ్. సో ఇవన్నిటి నేపథ్యంలో ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయమే ఈ వారంలో దీనిపై ఖచ్చితంగా నిర్ణయం తీసుకోబోతుంది. ఆ తర్వాతనే ఎన్నికల సంఘానికి ఇస్తుంది. ఆ తర్వాత ఎన్నికల సంఘం నోటిఫికేషన్ ఇచ్చి వెనువెంటనే దాదాపు 2 నెలల పరిధిలో మొత్తం ఎన్నికలు నిర్వహించిన ఏర్పాట్లు అయితే దాదాపు చేసుకున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఇలా అశోక్, సర్పంచ్ ఎంపీటీసీ ఎన్నికల్లో ఏది ముందు జరిగే అవకాశం ఉంది మరి? అంటే ప్రభుత్వం ఒక అంచనా అయితే వచ్చింది. ప్రధానంగా చూసినట్టయితే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు తొలుతగా నిర్వహించడం వల్ల పార్టీ సింబల్ ఉంటుంది. సో పార్టీకి సంబంధించి ఎలా ప్రస్తుతం ఉన్నటువంటి పథకాల నేపథ్యంలో క్షేత్రస్థాయిలో కొంత పాజిటివిటీ కనిపిస్తుంది. ఒకవైపు బీఆర్ఎస్ పార్టీ కేసుల చుట్టూ తిరుగుతుంది. సో ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి క్షేత్రస్థాయిలో ఆదరణ పెరిగింది. సో దీనివల్ల పార్టీకి లబ్ధి జరుగుతున్నటువంటి విషయాన్ని కనుక చూసినట్టయితే మనం చూస్తున్నాం. పార్లమెంట్ లో పార్టీగా అటు ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి మీనాక్షి నటరాజన్, అలాగే నిన్న కూడా జరిగింది మీటింగ్ సంబంధించి. సో ఈ అన్నిటి నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి క్యాడర్ అంతా కూడా తొలుతగా పార్టీ సింబల్ మీద, అంటే ఎంపీటీసీ జెడ్పీటీసీలు జరిగితే పార్టీ సింబల్ మీద జరుగుతాయి కనుక అది పార్టీకి లాభం జరుగుతుంది. అల్టిమేట్ గా ప్రభుత్వానికి కూడా మేలు జరుగుతున్నటువంటి కోణం కనిపిస్తుంది. సో ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలను ముందస్తుగా నిర్వహించి తర్వాత రెండో దశలో సర్పంచ్ ఎన్నికలు నిర్వహించాలని ఒక అంచనా కనిపిస్తుంది. ఇదే ఖచ్చితంగా ప్రభుత్వం కూడా కీలక నిర్ణయం తీసుకుని అదే స్థాయిలో ఎన్నికల సంఘాన్ని కూడా చెప్పే అవకాశం ఉంది. సో ఏది ఏమైనప్పటికీ కూడా రిజర్వేషన్ల అంశానికి సంబంధించి కావచ్చు, అయితే ఎన్నికల నిర్వహణ సంబంధించి కావచ్చు, ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల తర్వాత సర్పంచ్ ఎన్నికలు, ఆ తర్వాత మున్సిపాలిటీ ఎన్నికలు. సో ఈ వరుసగా ఈ 3 ఎన్నికలకు సంబంధించి కూడా నిర్వహించేందుకంటే ప్రభుత్వం కృషి నిశ్చయిత ఉంది. దానికి సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా పూర్తయ్యాయి. ప్రభుత్వం నుంచి కూడా ఇప్పటికే మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ఇతర స్థాయి నేతలంతా కూడా ఎన్నికల 3కు సంబంధించినటువంటి విషయాన్నే క్షేత్రస్థాయిలో చెప్తున్నారు. సో మొత్తంగా చూసినట్లయితే జూలై మొదటి వారం నుంచి మొదలయ్యేటువంటి ఎన్నికల ప్రక్రియ అయితే మనం చూడొచ్చు. శీలా, రెండు ఎన్నికల మధ్య ఎన్ని రోజులు గ్యాప్ తీసుకునే అవకాశం ఉంది? దాదాపు 2 వారాల పాటు 2 ఎన్నికల మధ్య అయితే గ్యాప్ ఉండొచ్చు. ఎందుకంటే జూలై మొదటి వారంలో నోటిఫికేషన్ వస్తే వెంటనే 3వ వారం నుంచి ఎన్నికలు జరుగుతాయి. అదొక 15 రోజుల్లో ఎన్నికలు అయిపోతే ఎంపీటీసీ కానీ జెడ్పీటీసీ కానీ మళ్ళీ ఒక వారం రోజులు షెడ్యూల్ తర్వాత మళ్ళీ సర్పంచ్ ఎన్నికలు కానీ, లేదంటే ఆ తర్వాత 2 దశల్లో, గతంలో సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి 3 దశల్లో చూస్తారు. సో ఈసారి 2 దశల్ని నిర్వహించాలంటే ఒక అంచనా కనిపిస్తుంది. అది ఎంపీటీసీ జెడ్పీటీసీ తర్వాత సర్పంచ్ ఎన్నికలు ఉండే అవకాశం ఉంది. ఏది ఏమైనప్పటికీ కూడా జూలై మొదటి వారం నుంచి మొదలు పెడితే ఒక వారం రోజుల తర్వాత నోటిఫికేషన్ ఇచ్చినటువంటి వారం లేదా 2 వారాల తర్వాత ఎన్నికల ప్రక్రియ మొదలై జూలై చివరి వారం నుంచి ఆగస్టు చివరి వరకు కూడా ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. ఇవన్నీ కూడా సజావుగా జరిగితే సెప్టెంబర్ మొదటి వారం కల్లా మున్సిపాలిటీ ఎన్నికలు కూడా పూర్తి చేయాలన్నటువంటి ఒక అంచనాలో ప్రభుత్వం ఉంది. దీని తగ్గట్టుగానే ఇప్పటికైతే ప్రభుత్వం చేసినటువంటి ప్రభుత్వ కార్యక్రమాలకు సంబంధించి అయితే మనకు చాలా స్పష్టంగా అనిపిస్తుంది. ఎన్నికల కేంద్రంగానే ప్రస్తుతం ప్రభుత్వం సంక్షేమ పథకాలకు సంబంధించిన అంశంలో చాలా ముందుగా వెళ్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. మరి స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి హైకోర్టు తీర్పు తర్వాత పార్టీల అభిప్రాయాలు ఏ విధంగా ఉన్నాయి? అయితే ఎన్నికలు ఖచ్చితంగా నిర్వహించాల్సిన పరిస్థితి రాష్ట్రంలో ఉంది. సో ఈ నేపథ్యంలో రిజర్వేషన్లకు సంబంధించి చాలా అన్ని పార్టీలు, అయితే కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి ఎన్నికల డిక్లరేషన్, కామారెడ్డి బీసీ రిజర్వేషన్ డిక్లరేషన్ సంబంధించి చాలా స్పష్టంగా చెప్పింది. దీనికి సంబంధించి సర్వే కూడా సమగ్ర సర్వే చేపట్టి బీసీల స్థాయి ఇంత రిజర్వేషన్ అని చెప్పి ప్రకటించింది. దానికి సంబంధించి కేబినెట్ తీర్మానం చేసి అసెంబ్లీలో బిల్ పాస్ చేసి గవర్నర్ పంపి గవర్నర్ నుంచి కేంద్రానికి పంపడం జరిగింది. సో కేంద్రం నుంచి చట్టబద్ధత కోసం దానికి వెయిట్ చేస్తున్నారు. సో చట్టబద్ధత వస్తేనే 42% రిజర్వేషన్లు, తర్వాత ఎస్సీ ఎస్టీలకు ఇచ్చేటువంటి రిజర్వేషన్లు అన్ని కలిపితే 50% పైగా ఉంటాయి. కానీ గతంలో సుప్రీంకోర్టు చెప్పింది 50% లోపు రిజర్వేషన్. సో ఈ రిజర్వేషన్ల అంశానికి సంబంధించి రాష్ట్ర పరిధి కూడా ఈసారి ఎన్నికలు నిర్వహించి కోర్టు తీర్పుకు అనుగుణంగా ఎన్నికలు నిర్వహించి ఏదైతే ప్రభుత్వ పరంగా రిజర్వేషన్ ప్రకటించి ఎన్నికల సంఘానికి ఇస్తే, పార్టీ పరంగా ఖచ్చితంగా బీసీల సంఖ్యకి సంబంధించి బీసీ రిజర్వేషన్ సంబంధించి ఏదైతే వారి మండలాలకు సంబంధించినటువంటి కోటా ప్రకారం ఆ సీట్లను పెంచే అవకాశం ఉందని చెప్పేసి మనకు ఉన్నటువంటి అంచనా ప్రకారం. సో కాంగ్రెస్ పార్టీ ఆటోమేటిక్ గా ఇటువంటి ప్రాసెస్ మొదలు పెడితే అటు బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ ఇతర వామపక్షాలు కానీ అన్ని కూడా ఇదే ప్రాసెస్ మొదలు పెట్టేటువంటి అవకాశం ఉంది. ఏది ఏమైనప్పుడు కూడా పార్టీల పరంగా ఈసారి బీసీలకు రిజర్వేషన్ల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. కానీ ప్రభుత్వ పరంగా అయితే రిజర్వేషన్ 50% మించి అయితే ఎట్టి పరిస్థితుల్లో ఉండేటువంటి అవకాశం లేదు. ఖచ్చితంగా ఈ వారంలో నిర్ణయం తీసుకొని ఎన్నికల సంఘాన్ని ఆదేశిస్తే జూలై మొదటి వారంలో నోటిఫికేషన్ వచ్చి ఆ తర్వాత వరుసగా ఎన్నికలు జరిగేటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. రైట్. థ్యాంక్ యూ అశోక్.